హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము, అలాగే ట్యూస్డే రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి కూడా మాట్లాడదాము. ఫస్ట్ ఇక్కడ మనం డైలీ చార్ట్లో నిఫ్టీ చూసుకుంటే కనుక ఇన్ని రోజుల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది, కాబట్టి ఎక్కువ అగ్రెసివ్గా ట్రేడ్స్ తీసుకోకూడదు. కానీ ఇవాళ కొద్దిగా మనకు అప్ సైడ్ ఒక మొమెంటం అనేది కనిపించింది, ఒక మంచి మొమెంటం అని ఇవాళ చెప్పుకోవచ్చు. ఆప్షన్ బయర్స్కి మాత్రము చాలా మంచి ప్రాఫిట్ డే ఉండొచ్చు ఒకవేళ వాళ్ళ కరెక్ట్ డైరెక్షన్లో వాళ్ళ ట్రేడ్స్ని కనుక ప్లేస్ చేస్తే. సో ఆ కన్సాలిడేషన్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజింగ్ అనేది జరిగింది. సో దీంతో ఏంటంటే మనం ట్యూస్డే రోజు ఒక చిన్న రిస్క్తో అప్ సైడ్ మొమెంటం కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మార్కెట్ ఓపెనింగ్ని బట్టి ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ని బట్టి అక్కడ మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. క్లారిటీ కోసం ఒకసారి మనం 5 minutes చార్ట్లో చూసుకుంటే కనుక మార్కెట్ పొద్దున దాదాపు 200 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా మార్కెట్ ఒక కింది మొమెంటం చూపించి అక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. సో స్ట్రాంగ్ మొమెంటం అనేది కంటిన్యూస్ మనం ఇవాళ చూసాము. ఒక మంచి బయింగ్ వచ్చింది. చాలామంది ఎవరైతే బేరిష్ సైడ్ ఒక ట్రెండ్స్ని అనుకొని అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో, షార్ట్ సెల్లింగ్ చేశారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేసినట్లు ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్పెషల్గా ఎవరైతే ఆప్షన్స్లో కింది సైడ్ బేరిష్ సైడ్ ఎవరైతే వాళ్ళ ఒక లెగ్ని స్ట్రాటజీని అక్కడ ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం ట్రాప్ అయినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ట్యూస్డే రోజు ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మంచి కన్సాలిడేషన్ జరిగి క్లియర్ బ్రేక్అవుట్ కనుక ఇస్తే అక్కడ నుంచి ఖచ్చితంగా మనకు ఒక 100 పాయింట్స్ మొమెంటం అనేది ఈజీగా చూడే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. అలాగే ఒకవేళ మార్కెట్ కింద ఇక్కడెక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఎవరైతే బయింగ్ ఎంట్రీస్ మిస్ చేశారో, ఎవరైతే బయింగ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా మంచి ఆపర్చునిటీని చూసి అక్కడ స్ట్రాంగ్ బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ నుంచి స్ట్రాంగ్ బయింగ్ వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఒక మంచి 150 to 200 పాయింట్స్ మొమెంటం ఇచ్చే ఛాన్సెస్ మాత్రం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ మార్కెట్ ఓపెన్ అయింది అంటే కొద్దిగా మనం కాషియస్ ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ గ్యాప్ ఓపెన్ అయ్యి మంచి మొమెంటం చూపించింది కాదు. కాబట్టి మళ్ళీ ట్యూస్డే రోజు కూడా గ్యాప్ ఓపెన్ అయ్యి ఇలాంటి మొమెంటం చూపిస్తుంది అని చాలామంది అనుకుంటారు. సో అక్కడ మనం కొద్దిగా కాషియస్గా ఉండి ట్రేడింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా మార్కెట్ ఫాలో వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. సో బెస్ట్ సెటప్ ట్యూస్డే రోజు అయితే ఫ్లాట్ అన్న మార్కెట్ ఓపెన్ అవ్వాలి, లేదంటే గ్యాప్ డౌన్ అన్న ఓపెన్ అవ్వాలి. అలాంటి సమయంలోనే ఒక మంచి బుల్లిష్ ట్రెండ్ అనేది చూసే అవకాశం ఉంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే అక్కడ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కన్సాలిడేషన్లో మనం బయింగ్లో కానివ్వండి, సెల్లింగ్లో కానివ్వండి డబ్బులు అనేది సంపాదించడం కాస్త కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి మీరు ప్రైస్ యాక్షన్ని బట్టి ఆ సిచ్యువేషన్లో మార్కెట్ ఓపెనింగ్ని బట్టి ట్రేడ్స్ని కానీ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి ఇంకా మనకు క్లారిటీ రాలేదు కాబట్టి మీ ఒక క్వాంటిటీని మీరు మినిమైజ్ చేసుకోండి. నార్మల్గా మీరు ఒకవేళ 100 షేర్స్ 100 లాట్స్లో మీరు ఒకవేళ ట్రేడ్ చేసినట్లయితే ప్రస్తుతానికి 25% దాంట్లో ట్రేడ్ చేయండి. అంటే 100 ఒకవేళ చేస్తున్నట్లయితే 25లో చేయండి. రిస్క్ అనేది మినిమైజ్ ఉంటుంది, మీ రిస్క్ రివార్డ్ అనేది కూడా స్టాగ్నెంట్గా స్టెబిలిటీగా ఉంటుంది. అంతేకాకుండా ట్యూస్డే రోజు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు ఒకవేళ మన హిట్ టీవీ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.